హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను గుడ్ విల్ ఇంగ్లీష్ మీడియం పార్ట్ 1 చెప్పడం జరిగింది. పార్ట్ 1లో గుడ్ విల్ ఏ విధంగా చేయాలనేటువంటి ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు గుడ్ విల్ ఏ విధంగా చేయాలి అని చూసినట్లయితే XY అండ్ Z ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:1. ఇట్ వాజ్ ప్రొవైడెడ్ ఇన్ ది పార్ట్నర్షిప్ డీడ్ that on the death or retirement of a partner, goodwill should be calculated on the basis of 4 years purchase of the average net profits for the preceding 7 years. అంటే XYZలో భాగస్తులు 2:1 నిష్పత్తులు పంచుకుంటున్నారు. గుడ్ విల్ని ఏ విధంగా లెక్క కట్టాలంటే 4 years పర్చేజ్ ఆఫ్ ది యావరేజ్ నెట్ ప్రాఫిట్స్, అంటే యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 4 అనమాట అండి. 4 years పర్చేజ్ అంటే యావరేజ్ ప్రాఫిట్ కట్టి మనం గుడ్ విల్ కట్టాలి. యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ అనమాట ఇది. జెడ్ రిటైర్డ్ అంటే రిటైర్మెంట్ అయినప్పుడు, డెత్ అయినప్పుడు మనం గుడ్ విల్ విలువ కట్టవలసి ఉంటుంది. జెడ్ రిటైర్డ్ ఆన్ 31st December 2011. జెడ్ రిటైర్ అయిపోయాడు. కాల్కులేట్ ది అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ డ్యూ టు జెడ్ నెట్ ప్రాఫిట్స్ డ్యూ టు జెడ్, అంటే జెడ్కి ఇవ్వాల్సినటువంటి వాటా గుడ్ విల్ కట్టమంటున్నాడు. నెట్ ప్రాఫిట్స్ ఫర్ ది 7 years ఇచ్చాడండి. యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 4 అనమాట. 4 years పర్చేజ్ ఇచ్చాడు కాబట్టి గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 4 ఇచ్చాడు కదా, 4 years పర్చేజ్ అన్నాడు కాబట్టి 4 అనమాట. యావరేజ్ ప్రాఫిట్ కట్టాలంటే 7 years టోటల్ ప్రాఫిట్స్ బై 7. 7 years టోటల్ ప్రాఫిట్స్ మనం టోటల్ చేసినట్లయితే 32,000, 40,000, 72,000, 64, 32, 80, 72,000 బై 7, అంటే 3,92,000 బై 7 వచ్చిందండి. దీన్ని యావరేజ్ చేసినట్లయితే 56,000 యావరేజ్ ప్రాఫిట్ వచ్చింది మనకి. యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 7 years టోటల్ ప్రాఫిట్స్ బై 7 అంటే 56,000 వచ్చింది. అంటే గుడ్ విల్ 4 years పర్చేజ్ అన్నాడు కాబట్టి 56,000 ఇంటూ 4 అనమాట, అంటే 2,24,000 మనకు గుడ్ విల్ వచ్చింది. ఈ 2,24,000 గుడ్ విల్ వచ్చినట్లయితే దీన్ని జెడ్ షేర్ ఆఫ్ గుడ్ విల్ ఎలా కట్టాలి? 2,24,000 ఇంటూ 1/5. 2:1 అంటే మనం ఏం చేస్తామంటే అండి 2 + 2 4 + 1 5, 2/5, 2/5, 1/5 అనమాట. అంచేత 1/5 వేసాం. 44,800 వచ్చింది. జెడ్ షేర్ ఆఫ్ గుడ్ విల్ ఎంత వచ్చింది? 44,800 వచ్చింది. దిస్ ఈజ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ కాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ గుడ్ విల్ అట్ 3 years పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్. ఇదేంటనమాట? సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అనమాట. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అన్నప్పుడు మనం సూపర్ ప్రాఫిట్స్ మెథడ్లో గుడ్ విల్ ఎలా వస్తుంది? సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్. 3 years పర్చేజ్ అన్నాడు కాబట్టి సూపర్ ప్రాఫిట్ ఇంటూ 3 అనమాట. సూపర్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. ఫ్రెండ్స్, మీరు గుడ్ విల్ నేను 1 చెప్పానండి. గుడ్ విల్ 1 చెప్పాను, పార్ట్ 1 చెప్పాను. ఆ పార్ట్ 1లో ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటిదంతా చదివినట్లయితే మీకు అవన్నీ ఫార్ములాస్ అన్ని రాసుకుంటే ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి అనమాట. అచేత గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ 3. సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఇక్కడ 3 years ప్రాఫిట్స్ ఇచ్చాడు. 3 years ప్రాఫిట్స్ 3 years టోటల్ ప్రాఫిట్స్ బై 3 అనమాట. 3 years ప్రాఫిట్స్ టోటల్ చేస్తే మనకి 3,23,800 వచ్చింది. బై 3 అంటే 1,07,933. ఇందులో మనం ఏం చేయాలి? పార్ట్నర్ శాలరీ తీసేయాలి. పార్ట్నర్ శాలరీ కానివ్వండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానివ్వండి, నాన్ రికరింగ్ ఇన్కమ్స్ కానివ్వండి, ఏమన్నా ఉంటే తీసేస్తాం. శాలరీ తీసేస్తాం. 95,933 అంటే యావరేజ్ ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు మనం ఏం కట్టాలి? నార్మల్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్ సూత్రం ఏంటి? నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రేట్ బై 100. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకి 6 lakhs ఇచ్చాడు. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 6 lakhs ఇచ్చాడు. నెట్ ట్రేడింగ్ ప్రాఫిట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ రిటర్న్, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏమో 10% ఇచ్చాడు. ఫెయిర్ రెమ్యూనరేషన్ టు ది 12,000 ఇచ్చాడు. 12,000 ఇచ్చాడు కాబట్టి 12,000 మనం తీసేస్తాం అనమాట అండి. రెమ్యూనరేషన్ ఆఫ్ పార్ట్నర్స్ ఏం చేస్తామంటే తీసేస్తాం. సండ్రీ అసెట్స్, లైబిలిటీస్ మనం తీసుకోమండి. ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. సండ్రీ అసెట్స్, లైబిలిటీస్ పట్టించుకోకండి. ఏం చేతను మన క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చినప్పుడు అసెట్స్, లైబిలిటీస్ మనం పట్టించుకోకూడదు. తర్వాత ఇక్కడ నార్మల్ ప్రాఫిట్ ఏ విధంగా వచ్చింది? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రేట్ బై 100, 6 lakhs ఇంటూ 12/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 72,000 వచ్చింది. మనకి సూపర్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 95,933 మైనస్ 72 దట్ ఈజ్ ఈక్వల్ టు 23,933. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 23,933 ఇంటూ 3 years పర్చేజ్ అన్నాడు కాబట్టి 3 అనమాట. గుడ్ విల్ ఇంటూ యావరేజ్ సూపర్ ప్రాఫిట్ ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 71,799 లేదా 71,000
800 అనమాట అండి. ఇక్కడ 0.33 వేశారనుకోండి 71,799.99 వస్తుంది. 71,800 కూడా ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ లెక్క అండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చూసుకోండి. తర్వాత చూసినట్లయితే ఫ్రమ్ ది ఫాలోయింగ్ కాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ గుడ్ విల్ అట్ 3 years పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ అన్నాడు. సూపర్ ప్రాఫిట్స్ ప్రకారం కట్టాలి. సూపర్ ప్రాఫిట్ అంటే మనకి సూపర్ ప్రాఫిట్ మెథడ్ అంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ 3 years పర్చేజ్ అన్నాడు కాబట్టి 3. సూపర్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఇక్కడ 3 years ప్రాఫిట్స్ ఇచ్చాడు కాబట్టి 3 years టోటల్ ప్రాఫిట్స్ బై 3 అనమాట అండి. అలాగే సెంట్రీ అసెట్స్ ఇచ్చాడు, లైబిలిటీస్ ఇచ్చాడు, తీసుకోం. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చాడు కాబట్టి 18 lakhs తీసుకుంటారు. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏమో 10% ఇచ్చాడు. రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్టెడ్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట. ఇది 10% తీసుకుంటారు. నెట్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఫర్ 3 years, లాస్ట్ 3 years, పాస్ట్ 3 years ఇచ్చాడు. ఫైర్ రెమ్యూనరేషన్ టు ది పార్ట్నర్ 36,000 ఏం చేయాలి? యావరేజ్ ప్రాఫిట్లోంచి తీసేయాలి. తీసేస్తే మనకి 2,84,400 ఆన్సర్ అనమాట అండి. సూపర్ ప్రాఫిట్ మెథడ్ అంటే మనం గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ 3. అసలు సూపర్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ అంటే మనకి 3 years టోటల్ ప్రాఫిట్స్ బై 3. 3 years ప్రాఫిట్స్ ఇచ్చాడు కాబట్టి 3 years టోటల్ ప్రాఫిట్స్ బై 3. 4 ఇస్తే 4 years టోటల్ ప్రాఫిట్స్ బై 4 అలా వేస్తాం. 3,22,800 ప్లస్ 2,72,100 ప్లస్ 3,37,500 బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 9,32,400 బై 3 అంటే 3,10,800 వచ్చిందండి. డివైడ్ చేస్తే యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3,10,800 వచ్చింది. దీంట్లోంచి శాలరీ, పార్ట్నర్ శాలరీ 36,000 తీసేసినట్లయితే 2,74,800 వచ్చింది. ఇది యావరేజ్ ప్రాఫిట్ కింద మనం తీసుకుంటాం. ఈ యావరేజ్ ప్రాఫిట్ తీసుకున్న తర్వాత నార్మల్ ప్రాఫిట్ కట్టాలి. నార్మల్ ప్రాఫిట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రేట్ బై 100. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఇచ్చాడు? మనకి 18 lakhs ఇచ్చాడు. నార్మల్ రేటు 10% ఇచ్చాడు. 18 lakhs మీద 10% అంటే 1,80,000. సూపర్ ప్రాఫిట్ అంటే యావరేజ్ ప్రాఫిట్ మనకి 2,74,800 వచ్చింది. దాంట్లోంచి 1,80,000 తీసేసినట్లయితే 94,800 వస్తుంది. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 3 years పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ అన్నాడు కాబట్టి సూపర్ ప్రాఫిట్ ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2,84,400. ఈ విధంగా మనం ఈ లెక్క చేయాలి. అంటే రెండో లెక్క చేస్తే మూడో లెక్క మీరు అదే స్టెప్పులతో చేయొచ్చు. నీట్గా చేయాలండి. ఇలాగ ఈజ్ ఈక్వల్ టులన్నీ ఈక్వల్గా వచ్చేలాగా మీరు కరెక్ట్గా చేయండి. అంటే కంప్యూటర్ మూలన్నీ వెనక్కి ముందుకు వచ్చే మీకు ఈజీ కోడ్లన్నీ ఈజీగా ఒకే లెవెల్లో వచ్చేలాగా కరెక్ట్గా మీరు స్టెప్ బై స్టెప్ చేయండి. ఇప్పటి వరకు మీకు 3 లెక్కలు చెప్పడం జరిగింది. 4వ లెక్క చూసినట్లయితే ది ఫాలోయింగ్ పర్టికులర్స్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది బిజినెస్ క్యారీడ్ బై ఎ ట్రేడర్ అన్నాడు. ప్రాఫిట్స్ ఎర్నడ్ 2013 600, 14 700, 15 650. నార్మల్ రేట్ ఆఫ్ ప్రాఫిట్ 10%, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ 4,000. ది ప్రాఫిట్ ఇంక్లూడెడ్ నాన్ రికరింగ్ ప్రాఫిట్స్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ 40 rupees అన్నాడు. యు ఆర్ రిక్వైర్డ్ టు కాల్కులేట్ గుడ్ విల్ ఫస్ట్ మోడల్ అట్ 5 year పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ యాజ్ పర్ 2 year పర్చేజ్ ఆఫ్ లాస్ట్ 3 year యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్. సూపర్ ప్రాఫిట్ క్యాపిటలైజేషన్ మెథడ్ అడిగాడు. ఇలా అడిగినప్పుడు మనం సూపర్ ప్రాఫిట్ మెథడ్లో గుడ్ విల్ రావాలంటే సూపర్ ప్రాఫిట్ ఇంటూ 5 year పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి సూపర్ ప్రాఫిట్ ఇంటూ 5. సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఇక్కడ 3 years ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి 3 years టోటల్ ప్రాఫిట్స్ బై 3. 600, 700, 650 బై 3, 1950 బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 650. లెస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ 40, ఇన్కమ్స్ 40 తీసేసి 610 rupees. నార్మల్ ప్రాఫిట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రేట్ బై 100, 4,000 ఇంటూ నార్మల్ రేటు 10%, 10/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 400. సూపర్ ప్రాఫిట్ అంటే యావరేజ్ ప్రాఫిట్ 610 rupees వచ్చింది. నార్మల్ ప్రాఫిట్ 400 వచ్చింది. తీసేస్తే 210. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 210 ఇంటూ 5 1,050. అంటే సూపర్ ప్రాఫిట్స్ మెథడ్లో మనకి గుడ్ విల్ 1,050 వచ్చింది. యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ వచ్చేటప్పటికి గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 2. యావరేజ్ ప్రాఫిట్స్ అంటే మనం యావరేజ్ ప్రాఫిట్ 650 తీసుకోవాలండి. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో ఇంకా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, పార్ట్నర్స్ శాలరీలు ఇవి తగ్గించకుండా డైరెక్ట్ యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,300 వేయండి. ఇక్కడ ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే సూపర్ ప్రాఫిట్ క్యాపిటలైజేషన్ మెథడ్ గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ 100 బై రేట్. సూపర్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 210 ఇంటూ 100 బై రేట్ అంటే నార్మల్ రేటు 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 2,100. దిస్ ఈజ్ గుడ్ విల్.
ఇక్కడ 3 పద్ధతులు అడిగాడండి మనకి. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అంటే మీకు ఆల్రెడీ చేశారు కాబట్టి తెలుసు. 1050 వచ్చింది. యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ 1300 వచ్చింది. సూపర్ ప్రాఫిట్స్ క్యాపిటలైజేషన్ మెథడ్ 2100 వచ్చింది. ఈ విధంగా చేయాలన్నమాట. మీరు ప్రాక్టీస్ చేయాలి, ఈ లెక్కలన్నీ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మనం 5వ లెక్క చూసినట్లయితే ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఏ ట్రేడర్. ఒక వర్తకును నడపడు బిజినెస్ ఈ విధంగా ఉందన్నాడు. ప్రాఫిట్స్ ఎర్నడ్ యాజ్ ఫాలోస్: 2010 50,000, 2011 60,000, 2012 55,000. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. క్యాపిటల్ ఎంప్లాయిడ్ 3 lakhs. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అన్ యాన్యుటీ ఆఫ్ 1 rupee ఫర్ 5 years at 10% 3.78. ది ప్రాఫిట్స్ ఇన్క్లూడెడ్ నాన్ రికరింగ్ ప్రాఫిట్స్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ 4,000. నాన్ రికరింగ్ ప్రాఫిట్స్ 4,000 ఉన్నాయి, తీసేయాలి. అవుట్ ఆఫ్ విచ్ ఇట్ వాజ్ డీమ్డ్ దట్ ఈవెన్ నాన్ రికరింగ్ ప్రాఫిట్స్ హ్యాడ్ ఏ టెండెన్సీ ఆఫ్ అపీరింగ్ అట్ ఆల్ రేట్ ఆఫ్ 1,000 per annum. 1,000 నాన్ రికరింగ్ కాని ఉన్నాయి అన్నాడు. యు ఆర్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ గుడ్ విల్ అన్నాడు. యాజ్ పర్ 5-year పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ అన్నాడు. యాజ్ పర్ క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అన్నాడు. యాజ్ పర్ యాన్యుటీ మెథడ్ అన్నాడు. అంటే మీకు యావరేజ్ ప్రాఫిట్ ఎంత వస్తుందంటే ఈ 3 కలిపి బై 3 చేస్తే 55,000 వస్తుంది. దానికి నాన్ రికరింగ్ 4,000 తీసేస్తారు. రికరింగ్ 1,000 కలిపితే 52,000 వస్తుంది యావరేజ్ ప్రాఫిట్. మీరు స్టెప్ల ప్రకారం చేయాలి. అంటే మనం 4 లెక్కల వరకు ఏ విధంగా చేసాం అలా చేయండి. మీకు సింపుల్గా ఆన్సర్ ఏ విధంగా చేయాలో చెప్తున్నాను. నార్మల్ ప్రాఫిట్ 3 lakhs మీద 10% అంటే 30,000 వస్తుంది. సూపర్ ప్రాఫిట్ 52 - 30 అంటే 22,000 వస్తుంది. యాన్యుటీ మెథడ్ కడతారు. అంటే సూపర్ ప్రాఫిట్ మెథడ్ అంటే 22,000 × 5 అంటే 1,10,000 వస్తుంది. అలాగే సూపర్ ప్రాఫిట్స్ క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే 22,000 × 100/10 2,20,000 వస్తుంది. యాన్యుటీ మెథడ్ అంటే సూపర్ ప్రాఫిట్ ఇంటూ యాన్యుటీ నెంబరు. ఆల్రెడీ మనం పార్ట్ 1లో చెప్పాను గుడ్ విల్ ఇంగ్లీష్ మీడియం పార్ట్ 1. ఆ ఫార్ములాస్ అన్ని చదివినట్లయితే ఇవన్నీ తెలుస్తాయి అనమాట. 22,000 × 3.78 యాన్యుటీ నెంబర్ వాడు ఇస్తాడండి లెక్కలో. దట్ ఈజ్ ఈక్వల్ టు 83,160 వచ్చింది. తర్వాత లెక్క చూసినట్లయితే ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ రిలేటెడ్ టు గోపి ఎంటర్ప్రైజెస్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ 4 lakhs ఇచ్చాడు. ప్రాఫిట్స్ ఇచ్చాడు. ఇక్కడేమో 3rd year లాస్ ఇచ్చాడు. మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ 9% ఇచ్చాడు. రిస్క్ రేట్ 4%. రిస్క్ రేటు మార్కెట్ రేట్ 2 కలిపండి 13% తీసుకోండి. రెమ్యూనరేషన్ ఫర్ అదర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది ప్రొపరైటర్ ఇట్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ అంటే ప్రొపరైటర్ శాలరీ 7,200 తీసేస్తారు. కంప్యూట్ ది వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఆన్ ది బేస్ ఆఫ్ 3-year పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్ కాలిక్యులేటెడ్ ఆన్ ది యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది లాస్ట్ 4 years. అంటే లాస్ట్ 4 years ప్రాఫిట్స్ తీసుకుని 3 years సూపర్ ప్రాఫిట్స్ మనం సూపర్ ప్రాఫిట్స్ మెథడ్లో కట్టమన్నాడు. సూపర్ ప్రాఫిట్స్ రావాలంటే గుడ్ విల్ ఈజ్ కూడా సూపర్ ప్రాఫిట్ ఇంటూ 3. సూపర్ ప్రాఫిట్ ఈజ్ కూడా యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ రావాలంటే 4 years ప్రాఫిట్స్ బై 4 ఇక్కడ 24,200 ప్లస్ 30,000 మైనస్ 4,000 ప్లస్ 42,000 ఇవన్నీ కలిపి 4,000 తీసేస్తే 92,200 వచ్చింది. బై 4 అంటే 23,050 వచ్చింది. ఇక్కడ 4 వేయాలి, 3 కాదండి 4 వేయాలి. 23,050 వచ్చింది. 23,050లోంచి రెమ్యూనరేషన్ 7,200 తీస్తే 15,850 వచ్చింది. ఇప్పుడు నార్మల్ ప్రాఫిట్ కాదండి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రేటు బై 100. క్యాపిటల్ ఎంప్లాయిడ్ 4 lakhs ఇచ్చాడు. రేటు 9 + 4 13 బై 100 52,000 వచ్చింది. సూపర్ ప్రాఫిట్ రావాలంటే యావరేజ్ ప్రాఫిట్ ఏమో 15,850 ఉంది. నార్మల్ ప్రాఫిట్ 52,000 ఉంది. కాబట్టి ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ తక్కువగా ఉంది కాబట్టి దేర్ ఈజ్ నో సూపర్ ప్రాఫిట్, సో దేర్ ఈజ్ నో గుడ్ విల్ వాల్యూ అని రాస్తారనమాట. ఇది ఇంతే ఆన్సర్ అండి. ఈ లెక్క కూడా ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చాడు ఇదివరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా 3 లెక్కలు ఉన్నాయి. ఈ 3 లెక్కలతో గుడ్ విల్ చాప్టర్ మీకు అయిపోతుందండి. ఇవన్నీ చూసుకుంటే సరిపోతాయి. ఇవే లెక్కలు ఉంటాయి, మీరు చూసుకోండి ఒకసారి. మీ పాత మోడల్ పేపర్లు చూసినట్లయితే ఇవే లెక్కలు ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు మీకు హాయ్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఈ మధ్య వారం రోజుల నుంచి వీడియోలు ఏమీ అప్లోడ్ చేయలేదు. అయితే ఈ వేళతో గుడ్ విల్ మొత్తం నేను అప్లోడ్ చేస్తున్నాను. 7th ప్రాబ్లం, ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2015 యాజ్ ఫాలోస్. బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు.
గుడ్ విల్ ఇచ్చాడండి, గుడ్ విల్ తీసుకోకూడదు. ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చాడు, తీసుకుంటారు. కరెంట్ అసెట్స్ తీసుకుంటాం. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ తీసుకోము. డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ తీసుకోరు. ఇన్వెస్ట్మెంట్స్ 5% గవర్నమెంట్ సెక్యూరిటీస్ తీసుకోరు. 5% ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చాడు, ఈక్విటీ షేర్స్ ఇచ్చాడు. రిజర్వ్ ఇంక్లూడింగ్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అంటే ఇది లైబిలిటీ 10,000 తీసుకోవాలి. డిబెంచర్స్, క్రెడిటర్స్, లైబిలిటీస్ అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుందండి. తర్వాత ది యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్టర్ డిడక్టింగ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అండ్ ట్యాక్సెస్ 31,000. అంటే ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ను మనకి తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఆఫ్టర్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ తీసేసిన తర్వాత 31,000 వచ్చింది అన్నాడు. అంటే ఇందులో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ తీయలేదని దీని అర్థం అనమాట. తర్వాత ది ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది మిషనరీ ఇంక్లూడెడ్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ 5,000 మోర్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫిక్స్డ్ అసెట్స్లో మిషనరీ వాల్యూ 5,000 ఎక్కువగా ఉందన్నాడు. 5,000 మోర్ అంటే దీనికి 5,000 యాడ్ చేస్తామండి. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. ఎవాల్యుయేట్ గుడ్ విల్ ఆఫ్ ది కంపెనీ అట్ 5 times ఆఫ్ ది సూపర్ ప్రాఫిట్స్ మెథడ్. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ కనుక్కోమన్నాడు. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ కనుక్కోవాలంటే సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ రావాలంటే మనం ఏం చేస్తాం, గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 5 times అన్నాడు కాబట్టి గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ 5 అనమాట. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ 5. తర్వాత సూపర్ ప్రాఫిట్ రావాలంటే యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఇక్కడ మనకి 31,000 ఇచ్చాడండి. అందులో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్ తీసేయాలండి. ఈ 20,000 మీద 5% అంటే 1,000 తీసేస్తే 30,000. ఇదే యావరేజ్ ప్రాఫిట్ అవుతుంది. 30,000 మనం యావరేజ్ ప్రాఫిట్ కింద తీసుకుంటాం. తర్వాత మనకేం కావాలి, స్టేట్మెంట్ షోయింగ్ ది క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోవాలి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోవాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి, కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. ఈ రెండే తీసుకోవాలి, ఇంకేమీ లేవండి ఇందులో. గుడ్ విల్ తీసుకోము, ఎట్ కాస్ట్ అని కానీ కాస్ట్ ప్రైస్ అని కానీ ఇస్తే తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. ఫిక్స్డ్ అసెట్స్ తీసుకుంటారు, కరెంట్ అసెట్స్ తీసుకుంటారు, ప్రిలిమినరీ ఎక్స్పెన్స్, డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్, ఇన్వెస్ట్మెంట్స్, సెక్యూరిటీస్ ఇవేమీ తీసుకోమన్నమాట అండి. అయితే ఇక్కడ డిబెంచర్స్, క్రెడిటర్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఈ 3 మనం తీసుకుంటాం లయబిలిటీస్ కింద. అయితే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ 1,80,000 ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు, ది ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది మిషనరీ ఇంక్లూడెడ్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ 5,000 మోర్. అంటే ఫిక్స్డ్ అసెట్స్లో ఉన్నటువంటి యంత్రం విలువ ప్రస్తుతం ఒక 5,000 ఎక్కువగా ఉందన్నాడు కాబట్టి మనం ఈ 1,85,000కి 5,000 కలిపామన్నమాట అండి. 5,000 కలిపితే కరెంట్ అసెట్స్ 1,00,000ను ఈ 1,85,000 2,85,000 వచ్చిందండి. టోటల్ ఎంత వచ్చింది, 2,85,000 వచ్చింది. ఇందులోంచి క్రెడిటర్స్ 25,000, లయబిలిటీస్ క్రెడిటర్స్ 25,000, డిబెంచర్స్ 50,000, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఒక 10,000. ఈ 3 తీసేస్తే ఈ 3 కలిపితే మనకి 85,000 వచ్చిందండి. 2,85,000లోంచి 85,000 తీసేస్తే 2 lakhs వచ్చింది. 2 lakhs ఏంటన్నమాట అండి, క్యాపిటల్ ఎంప్లాయిడ్. అయితే ఇక్కడ మనకి గతంలో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఏమో లేదు, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మాత్రమే ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఫస్ట్ ప్రొఫార్మా చూసినట్లయితే యావరేజ్ క్యాపిటల్ ఎప్పుడు కనుక్కోవాలి, యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎప్పుడు కనుక్కోవాలి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎప్పుడు కనుక్కోవాలి అన్నది మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ 3 years లాస్ట్ 3 years ప్రాఫిట్స్ కానీ 5 years ప్రాఫిట్స్ కానీ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మాత్రమే ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోవాలి. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్లోంచి కరెంట్ ఇయర్ ఆఫ్ ది కరెంట్ ఇయర్ ప్రాఫిట్ తీసేసినట్లయితే మనకి యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుందన్నమాట అండి. అంటే మనకి ఉన్నటువంటి 30,000లోంచి ఆఫ్ ది ప్రాఫిట్ ఎంత 15,000, 2 lakhsలోంచి 15,000 తీస్తే 1,85,000 వచ్చిందండి. ఇప్పుడు నార్మల్ ప్రాఫిట్ కట్టాలంటే మనం ఏం చేస్తాం, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రేట్ బై 100 అనమాట. 100 పడలేదు మీరు వేయండి. 1,85,000 ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇచ్చాడు లెక్కలో, మనకి నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్న నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్న 10%. 1,85,000 ఇంటూ 10/100 అండి. 1,85,000 10/100 అంటే 18,500 వచ్చింది. సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ తీస్తే 30,000 వచ్చింది. ఈ 30,000 మనకి యావరేజ్ ప్రాఫిట్ అనమాట. ఈ 30,000లోంచి నార్మల్ ప్రాఫిట్ 18,500 తీసినట్లయితే 11,500 వచ్చి సూపర్ ప్రాఫిట్ అనమాట. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 5 times అన్నాడు కదా, ఇక్కడ ఏమన్నాడు, ఎవాల్యుయేట్ గుడ్ విల్ ఆఫ్ ది కంపెనీ అట్ 5 times ఆఫ్ ది సూపర్ ప్రాఫిట్స్ అన్నాడు కాబట్టి
11,500 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 57,500 వస్తుంది అనమాట అండి. గుడ్ విల్ ఎంత వస్తుంది మనకి 15,500 వస్తుంది. ఇది ఈ విధంగా చేయాలి, చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనకి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఇచ్చిన మూలాన్ని మనం ఏం చేసామంటే యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కున్నాం అనమాట. నాకు కన్ఫ్యూజ్ అయ్యానండి, నేను డిగ్రీ చదివిన రోజుల్లో యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎందుకు కట్టాలి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎందుకు కట్టాలి. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఇవ్వకపోయినట్లయితే మనం యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కట్టాలి. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఇచ్చేసినట్లయితే మనం ఏం చేయాలంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ కట్టాలన్నమాట. అలాగే 8వ లెక్క చూసినట్లయితే ది ఫాలోయింగ్ ఈజ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మిస్టర్ చక్రవర్తి యాజ్ ఆన్ 30th September అన్నాడు. లయబిలిటీస్ ఇచ్చాడు, అసెట్స్ ఇచ్చాడు. ది ఫాలోయింగ్ వర్ ది ప్రాఫిట్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 30th Septemberతో అంతమైన సంవత్సరానికి ఫస్ట్ 3 years ప్రాఫిట్స్ ఇచ్చాడు, లాస్ట్ 3 years ప్రాఫిట్స్. ది అబోవ్ అమౌంట్ ఇంక్లూడ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ 1800 ఈచ్ ఇయర్. ఇందులో ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ యాడ్ అయిపోయింది కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే యావరేజ్ ప్రాఫిట్లో నుంచి తీసేస్తాం. ఇది అట్లాగే యు ఆర్ రిక్వైర్డ్ టు వాల్యూ ది గుడ్ విల్ ఆఫ్ ది అబౌవ్ బిజినెస్ at 2 years purchase of the super profits for 3 years, taking into account the fact that the standard rate of return on capital employed in such type of business is 10%. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చాడు. assuming that ఈచ్ ఇయర్ ప్రాఫిట్స్ ఈజ్ ఇమీడియట్లీ విత్డ్రాన్ ఇన్ ఫుల్ బై మిస్టర్ చక్రవర్తి. ప్రతి సంవత్సరం లాభాలు అతను వ్యాపారాన్ని తీసుకుంటాడు. మనకు కావాల్సింది ఏంటంటే సూపర్ ప్రాఫిట్ మెథడ్ కావాలంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ 2. సూపర్ ప్రాఫిట్ రావాలంటే మనం ఏం చేస్తాం, యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ రావాలంటే మనకి 3 years ప్రాఫిట్స్ ఇచ్చాడు కదండి. 32,280, 36,870, 43,350 by 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,12,500 by 3 ఇచ్చాడు, వచ్చింది. అంటే 37,500 వచ్చిందండి. ఇందులో ఈచ్ ఇయర్ మనకి 1,800 ఈచ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది కాబట్టి దాన్ని తీసేస్తాం కదా. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసేస్తే మనకి 35,700 యావరేజ్ ప్రాఫిట్ వచ్చింది. ఈ యావరేజ్ ప్రాఫిట్ తీసుకుని మనం ఏం చేస్తామంటే తర్వాత నార్మల్ ప్రాఫిట్ తీసేస్తాం అనమాట. ఇందులోంచి నార్మల్ ప్రాఫిట్ కట్టాలంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రేట్ బై 100. స్టేట్మెంట్ షోయింగ్ ది క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మనకి ఇక్కడ నార్మల్ ప్రాఫిట్ అసెట్స్ ఏమున్నాయి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 36,000, ప్లాంట్ 54,000. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోమండి, స్టాకు, బ్యాంకు, డెటార్స్, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ తప్ప అన్ని తీసుకుంటారు. 36,000 తీసుకుంటాం, 54,000 తీసుకుంటాం, స్టాక్ 26,840 తీసుకుంటారు. అలాగే బ్యాంకు 75,000, 19,200, 75,000, 19,200, ఇవన్నీ కలిపితే 2,11,040 వచ్చింది. దీంట్లో లైబిలిటీస్ సైడ్ ఏమున్నాయి మనకి, ఓన్లీ క్రెడిటర్సే ఉంది. జనరల్ రిజర్వ్ క్యాపిటల్లో ఉంది, క్రెడిటర్స్ తీసేస్తారు. 38,040 తీసేసినట్లయితే మనకి 1,73,000 క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చింది. ఇక్కడ మాత్రం క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కున్నాం. ఏం చేతనంటే మనకి 2013, 14, 15 ప్రాఫిట్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కుంటాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత వచ్చింది మనకి 1,73,000 వచ్చింది. 1,73,000 మీద 10% కట్టినట్లయితే 17,300 వచ్చింది. సూపర్ ప్రాఫిట్ రావాలంటే మనకి యావరేజ్ ప్రాఫిట్ ఎంత 35,700లోంచి 17,300 తీసేస్తే 18,400. 18,400 గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 18,400 ఇంటూ 2 times అన్నాడు కదా, ఇంటూ 2 36,800 మనకి ఇక్కడ గుడ్ విల్ వచ్చిందనమాట అండి. 36,800 ఇక్కడ మనకి గుడ్ విల్ వచ్చిందనమాట. 36,800 ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్, జాగ్రత్తగాను చూసుకోండి. ఇప్పుడు 9వ లెక్క చూసినట్లయితే ఎసర్టైన్ ది వాల్యూ ఆఫ్ గుడ్ విల్ అకార్డింగ్ టు క్యాపిటలైజేషన్ మెథడ్. అంటే మనం ఏం చేసామంటే ఇప్పటి వరకు మీరు గుడ్ విల్, నేను గుడ్ విల్ 1 చూడండి, 2 చూడండి, 3 చూడండి. ఈ 3 చూస్తే మొత్తం మీకు సమ్స్ అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా చూసినట్లయితే మీకు అన్నీ కవర్ అయిపోతాయండి. ఎసర్టైన్ ది వాల్యూ ఆఫ్ గుడ్ విల్ అకార్డింగ్ టు క్యాపిటలైజేషన్ మెథడ్. క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే అది లాస్ట్ మెథడ్ అనమాట అండి. ఇంకా ఆల్రెడీ నేను గుడ్ విల్ 1లో దాని సూత్రాలు చెప్పాను, అవి రాసుకున్నారు. చాలామంది స్టూడెంట్స్ రాసుకున్నారండి. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఛానల్ ఎంత పాపులర్ అయ్యిందంటే నిజంగా మీరందరూ కూడా ఆదరిస్తున్నారు ఎంతోమంది. పైగా ఏంటంటే వాట్సాప్ కూడా చేస్తున్నారండి, చాలా బాగుందని కామెంట్స్ కూడా రాస్తున్నారు. అంచేత మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. కృతజ్ఞతలండి.
అసలు ఇంత పాపులర్ అవుతుంది అనుకోలేదు, ఛానల్ చాలా పాపులర్ అయింది. అసెట్ అయింది వాల్యూ ఆఫ్ గుడ్ విల్ అకార్డింగ్ టు క్యాపిటలైజేషన్ మెథడ్. మీరు గుడ్ విల్ 1 చూడండి, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ 1, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ 2, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ 3 అనమాట. ఇది చూసినట్లయితే గుడ్ విల్ మొత్తం చాప్టర్ అంతా ఉంటుందన్నమాట. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, అంతేగాని 3 చూస్తే మళ్ళీ మీకు ఎటు కాకుండా అర్థం అవ్వదు. అందుకనే మీకు టచ్లో ఉంటున్నాను నేను. వాట్సాప్ నెంబర్లలో చూసుకుని మీకు ఏమన్నా ఈ లెక్కలు కావాల్స్తే నేను పీడిఎఫ్ కింద నేను పంపిస్తున్నాను మీకు. చాలామంది అడుగుతున్నారు, వాళ్ళందరికీ పంపిస్తున్నానండి. షేర్ క్యాపిటల్ ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాడు, క్రెడిటర్స్ ఇచ్చాడు, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ ఇచ్చాడు. ఈ పక్కన గుడ్ విల్ ఇచ్చాడు, గుడ్ విల్ తీసుకోం మనం. బిల్డింగ్స్ ఇచ్చాడు, తీసుకుంటారు. మిషనరీ, స్టాకు, డెటార్స్ ఇవన్నీ తీసుకుంటారు. ది కంపెనీ commenced operations in 2014. The profits earned before providing tax have been as follows. అంటే పన్నుకు ముందు లాభాలు ఇచ్చాడు 65,000, 60,000, 2013లో 70,000, 14లో 80,000, 15లో 1 lakh ఇచ్చాడు. యూ మే అజ్యూమ్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ అట్ ది రేట్ ఆఫ్ 50%. ఇన్కమ్ ట్యాక్స్ 50% అనుకోమన్నాడు. హ్యాస్ బీన్ పేబుల్ ఆన్ దీస్ ప్రాఫిట్స్. దీని మీద తగ్గించాలి 50%. ది యావరేజ్ డివిడెండ్ పెయిడ్ బై ది కంపెనీ ఫర్ ది 4 years ఈజ్ 10%. అంటే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% ఇచ్చాడు, విచ్ ఈజ్ టేకెన్ యాజ్ రీజనబుల్ రిటర్న్. ఇది సమంజసమైంది అంటాడు. ఎక్స్పెక్టెడ్ ఆన్ ది క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఇన్ ది బిజినెస్. ఇలాంటి సమంజసమైన రేట్ అంటే ఈ తరహా వ్యాపారం చేస్తున్నలో నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% అని చెప్పాడు. అయితే ఇక్కడ మనం క్యాపిటలైజేషన్ మెథడ్ కట్టేటప్పుడు సూత్రం ఏంటంటే అండి, బిజినెస్ వాల్యూ మైనస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. బిజినెస్ వాల్యూ మైనస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆల్రెడీ మీకు తెలుసు. బిజినెస్ వాల్యూ రావాలంటే యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 100 బై రేట్ అనమాట అండి. బిజినెస్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి? యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 100 బై రేట్. ఇప్పుడు యావరేజ్ ప్రాఫిట్స్ అంటే మనకు 5 years ప్రాఫిట్స్ ఇచ్చాడు. 65,000, 60,000, 70, 80, 1 lakh ఇచ్చాడు. 5 years టోటల్ ప్రాఫిట్స్ బై 5 అంటే మనకి యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది. 65,000, 60,000, 70,000, 80,000, 1 lakh బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3,75,000 బై 5 వచ్చిందండి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ 75,000 వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు, ట్యాక్స్ 50% కింద బిఫోర్ ట్యాక్స్ అన్నాడు కాబట్టి ట్యాక్స్ తీసేయండి. 50% తీసేసినట్లయితే 75,000లో 37,500 అనమాట అండి. ఇంక ప్రాఫిట్ ఎంత అనమాట? 37,500 యావరేజ్ ప్రాఫిట్. ఇప్పుడు బిజినెస్ వాల్యూ కట్టాలంటే 37,500 ఇంటూ 100/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 3,75,000. దిస్ ఈజ్ బిజినెస్ వాల్యూ. బిజినెస్ వాల్యూ ఈ విధంగా కట్టాము, మనకి 3,75,000 వచ్చింది. స్టేట్మెంట్ షోయింగ్ ది క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసినట్లయితే ఇక్కడ గుడ్ విల్ తీసుకోరు. బిల్డింగ్స్ 1,40,000, మిషనరీ 1,30,000, స్టాకు 1,20,000, డెటార్స్ 80,000 తీసుకుంటారు. 1,40,000, 1,30,000, 1,20,000, డెటార్స్ 80,000. ఇవన్నీ కలిపితే మనకి 4,70,000 వచ్చింది. లైబిలిటీస్ సైడ్ ఏమున్నాయంటే మనకి క్రెడిటార్స్ను బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ 1,70,000 ఉంది, 2 కలిపితే 1,70,000, 1,70,000. ఇది ఎంత వచ్చిందంటే మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ 3 lakhs వచ్చింది. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకున్నామండి, బిజినెస్ వాల్యూ మైనస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. బిజినెస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3,75,000 మైనస్ 3 lakhs దట్ ఈజ్ ఈక్వల్ టు 75,000. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ విధంగా చాలా ఈజీ అండి. ఈ లెక్కలన్నీ కూడా మీకు యూనివర్సిటీ పాత పేపర్లో ఉంటాయండి, జాగ్రత్తగా చూడండి. అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎప్పుడు కట్టాలి, యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎప్పుడు కట్టాలి అంటే మనకి 6 లెక్కల వరకు ఏం చేశాడంటే 6 లెక్కల వరకు మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చేసాడు. వాడు ఇచ్చేసాడు కాబట్టి మనం పర్సంటేజ్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చాడు కాబట్టి మనం కట్టేస్తాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇవ్వకపోయినట్లయితే అసెట్స్లోంచి లైబిలిటీస్ తీసినట్లయితే మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుంది. అది కూడా మీరు 7, 8, 9 లెక్కలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే నాకు కాల్ చేయండి. ఫోన్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా మీకు, ఫోన్ చేసినట్లయితే నేను మీకు డౌట్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చాలా సంతోషం అండి, మీరందరూ కూడా నా ఛానల్ని ఇంతలాగా ఆదరించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వన్ అండ్ ఆల్.